అమ్మా, రేపు స్కూల్లో ఫీజు కట్టాలమ్మా. నువ్వే చెప్పావు కదా ఈరోజు ఇడ్లీలు అమ్మితే వచ్చిన డబ్బులతో రేపు ఫీజు కడతామని. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా. త్వరగా రా అమ్మా ఇంటికి. సరే చిట్టి, రేపు ఎల్లుండిలో నీ ఫీజు మొత్తం కట్టేద్దాంలే. రేపైతే ఫీజులు సగమైనా కడతాను. నువ్వేమీ ఇబ్బంది పడకుండా ముందు స్కూల్కి వెళ్ళు. మీ టీచర్ గారితో నేను ఆల్రెడీ ఫోన్లో మాట్లాడానమ్మా. మీ టీచర్ గారు నిన్నేం అడగరు. నువ్వు బయలుదేరి స్కూల్కి వెళ్ళిపో, నాకు టైం అవుతుంది. ఈ అత్తయ్య ఒకటి ఒక పట్టాన ఇంట్లోంచి బయటికి రాదు. అత్తయ్య అత్తయ్య, త్వరగా రండి అత్తయ్య, మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూడాలి. అసలే టిఫిన్ సెంటర్లు ఎక్కువైపోయినాయి. కస్టమర్స్ అందరూ పక్క షాప్కి వెళ్ళిపోతారు. త్వరగా రండి అత్తయ్య. వస్తున్నాను కదా సువర్ణమ్మ, ఎందుకలా కేకలు పెడుతున్నావు? నువ్వంటే వయసులో ఉన్నావు, నేనంటే వయసు మళ్ళిందాన్ని. ఒక ముద్ద కడుపులోకి పడపోతే ఎలా కదిలి వస్తానమ్మా? నా గురించి తెలుసు కదే నీకు, నేను అంతగా పని చేయలేనని. అది సరే కానీ టిఫిన్కి కావాల్సినవన్నీ సర్దావా? ఇడ్లీలు, చట్నీ, ఇంకా కారం అన్నీ పెట్టావా లేదా? ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్కటి అంటే ఇష్టం. అన్నీ సర్దుకొని వెళ్ళకపోతే మళ్ళీ అంత దూరం నుంచి కాళ్ళకు కాళ్ళు కొట్టుకుంటూ నువ్వే రావాలి, ఇబ్బంది పడతావు. అన్నీ సరిగ్గా చూసుకున్నావు కదా? అలా అత్త కోడళ్ళు ఇద్దరు వెళ్ళి ఇడ్లీలు అమ్ముతూ ఉంటారు. కానీ ఒక్క కస్టమర్ కూడా వాళ్ళ దగ్గర ఇడ్లీలు కొనరు. కానీ అత్త కోడళ్ళకి అసలు అక్కడ ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. ఇద్దరూ తెల్ల మొహాలు వేసుకొని ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ మధ్యాహ్నం 12 అయినా సరే ఒక్క కస్టమర్ కూడా రాకపోవడంతో నిరుత్సాహంగా నిలబడతారు. ఏంటే కోడలా, ఇవాళ ఒక్క కస్టమర్ కూడా రాలేదు? ఏం జరిగింది అసలు ఇవాళ? నాకేం అర్థం కావడం లేదు. ఒక్క ఇడ్లీ కూడా అమ్ముడుపోకుండా ఒక్క రోజు కూడా లేదు కదే. ఈరోజు ఎందుకని ఇలా జరిగింది? ఏమై ఉంటుందంటావు? ఏమో అత్తయ్య, నేను కూడా మీతో పాటు ఇక్కడే ఉన్నాను కదా, అందుకే చెప్పాను ఉదయాన్నే వద్దాం అత్తయ్య అని. మనం ఒకడుగు ఆలస్యంగా వచ్చాము. అందుకే మన కస్టమర్స్ అందరూ మనం ఈరోజు టిఫిన్ సెంటర్ పెట్టలేదని పక్కకు వెళ్ళిపోయినట్లున్నారు. రేపటి నుంచి త్వరగా రావాలి. అయినా రంగయ్య బాబాయ్ వస్తున్నాడు, ఒక్కసారి అడుగుదాం ఉండు. తనైనా తినడానికి రావాలి కదా, తను కూడా రాలేదేంటో. ఆగు రంగయ్య బాబాయ్, ఈరోజు ఏంటి నువ్వు ఇడ్లీలు తినడానికి రాలేదు? నువ్వే కాదు, మన ఊరి వాళ్ళు ఎవరు కూడా మా దగ్గర ఇడ్లీలు తినడానికి రాలేదు. అసలు ఈరోజు మన ఊరి వాళ్ళకి ఏమైంది? ఊర్లో ఉన్న ఒకే ఒక్క ఇడ్లీల షాప్ నాది. సగానికి సగం మంది ముసలోళ్ళు పేషెంట్లేనాయే. ఇడ్లీ లేకుండా ఎలా ఉన్నారబ్బా ఈరోజు మన ఊరి జనం? అదా, ఈరోజు మన ఊర్లో కొత్తగా టిఫిన్ సెంటర్ ఓపెన్ చేశారమ్మా. అందరూ అక్కడే టిఫిన్ చేస్తున్నారు. పైగా వాళ్ళు చేసే చట్నీ చాలా బాగుంటుందంట. మీ చట్నీ ఏం బాగుండటం లేదని, ఈరోజు నుంచి అందరం ఇక్కడే టిఫిన్ చేయాలని అందరూ అనుకుంటుంటే నేను కూడా అసలు అది ఎంత టేస్ట్గా ఉందో చూసొద్దామని వెళ్ళానా. ఎప్పుడు 2 ఇడ్లీలు తినే నేను ఆ చట్నీ టేస్ట్కి 4 ఇడ్లీలు తిన్నానమ్మా. అంత బాగుంది ఆ చట్నీ. అందుకే జనం అందరూ అటే వెళ్ళారు. మీరు కూడా మీ చట్నీలో మార్పులు చేయకపోతే ఇక నుంచి మీ ఇడ్లీల వ్యాపారం సాగడం కష్టమే. ఏంటే ఇలా జరిగింది? ఏదో ఇడ్లీలు అమ్ముకొని మన చిన్న పొట్టలు కాపాడుకుంటూ బుడిదాన్ని చదివించుకుంటున్నాం. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు దేవుడు. ఏం చేయాలి కోడలా? నాకేం అర్థం కావడం లేదే. నాకు అసలు మైండే పనిచేయడం లేదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించవే. అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య, ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు. కొంచెం టైం ఇవ్వండి. ఎలాగా అంటే నేను మాత్రం ఏం చెప్పగలను? ఒక్క నిమిషం ఆగండి. ఇంతలో కోడలికి తన పాత స్నేహితురాలు గుర్తు వస్తుంది. రాధ చట్నీలో చాలా ఫేమస్. చాలాసార్లు రాధ చేసిన చట్నీ తిని నేనే వావ్ వావ్ అన్నాను. ఇప్పుడు ఒక్కసారి రాధని ఇంటికి పిలిపించి చట్నీ ఎలా తయారు చేస్తుందో నేర్చుకోవాలి, లేకపోతే ఇలా బతకలేము.
ఏంటే ఉన్న పలంగా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు, కనీసం ఎందుకోసం రమ్మన్నావో కూడా చెప్పకుండా ఎక్కడ పని అక్కడ వదిలేసి వచ్చాను. సిటీలో హోటల్ నడపడం అంటే కష్టం, ఎంత కష్టమో తెలుసా? హోటల్ పనులన్నీ అలానే వదిలేసి వచ్చాను. నేను లేకపోతే అక్కడ ఒక్క క్షణం కూడా గడవదు. చెప్పు, త్వరగా చెప్పు, నేను మళ్ళీ లాస్ట్ బస్కి వెళ్ళిపోవాలి. అప్పుడు సువర్ణ జరిగిందంతా చెప్తుంది. తన హోటల్లో వచ్చిన నష్టం గురించి, పక్క వాళ్ళ చట్నీ టేస్ట్ గురించి అంతా చెప్పి బాధపడుతుంది. ఈ మాత్రం దానికి అక్కడి నుంచి నన్ను ఇక్కడికి పిలిపించావా? ఫోన్లో అడిగినా చెప్పేదాన్ని కదే అని చెప్పేసి రాధ సువర్ణకి తన చట్నీ సీక్రెట్ చెప్పేస్తుంది. రాధ కూడా త్వరగానే చట్నీ చేయడం నేర్చుకుంటుంది. చూడండి అత్తయ్య, రాధ చెప్పిన సీక్రెట్ చట్నీ రెసిపీ చేశాను. ఈరోజు ఇడ్లీ ఎలా అమ్ముడుపోతుందో చూడాలి. ఈ రోజు నుంచి దేవుడు మన యందు నుండి మనకి అన్ని లాభాలే రావాలని కోరుకోండి అత్తయ్య అని చెప్పి ఇద్దరింటి దగ్గర నుంచి బయలుదేరతారు. ఆ రోజు నుంచి అత్త కోడళ్ళ వ్యాపారం బాగా సాగుతుంది. వాళ్ళ వ్యాపారం ఇంకా వృద్ధి చెందుతుంది. కొద్ది రోజుల్లోనే వాళ్ళు డబ్బు సంపాదించుకొని జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. ఇది ఇవాల్టి కథ. మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.